హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. ప్రతిదీ ఎంతో పవిత్రమైనది. అయితే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచే పవిత్రమైన చతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. స్వామివారి కాలం ప్రకారం ఇది వారికి ఒక రాత్రి నిద్రతో సమానం. ఈ 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి తిథి జూలై 25 శనివారం నాడు మొదలు పెడతాము. ఈ పూజను సాధారణంగా చేసుకోవచ్చు లేదా 3 రోజుల పాటు నిష్ఠగా వ్రతంలాగా చేయవచ్చు. దశమి ముందు రోజు ఉదయాన్నే పూజ పనులు సిద్ధం చేసుకుని ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. మధ్యాహ్నం నుండి నాన్ వెజ్ అస్సలు తినకూడదు. కేవలం సాత్విక అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఏకాదశి పూజ రోజు ఉదయాన్నే లేచి నదీ స్నానం లేదా శుద్ధమైన తలస్నానం చేయాలి. దీనివల్ల సకల పాపాలు, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. రోజంతా ఎటువంటి ఆహారం తీసుకోకుండా సంపూర్ణ ఉపవాసం ఉండాలి. ద్వాదశి మరుసటి రోజు ఉదయాన్నే 9 గంటలకల్లా ఇంట్లో వంట పూజ ముగించుకోవాలి. స్వామివారిని దర్శించుకుని వీలైతే పండితులకు స్వయంపాక దానం ఇచ్చి ఎవరైనా అతిథికి భోజనం పెట్టాలి. ఆ తర్వాతే మనం భోజనం చేసి ఉపవాసం విడవాలి. దీనినే పారణ అంటారు. ఏకాదశి నాడు రాత్రి జాగరణ చేసినా చేయకపోయినా ద్వాదశి రోజు పగలు మాత్రం అస్సలు నిద్రపోకూడదు. మనం ఏ విధంగా చేసినా సరే ఒక పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. పీఠం కనిపిస్తూ ఉంటే రోజంతా స్వామివారి ధ్యాసలోనే ఉంటాము. పూజ చేసే ప్రదేశాన్ని పసుపు లేదా జాజుతో అలికి దానిపై అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. పీటపై తెల్లటి వస్త్రం లేదా జాకెట్ ముక్కపరిచి దానిపై 3 లేదా 5 గుప్పెళ్ల బియ్యం పొయ్యాలి. దానిపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను ఉంచాలి. పీఠం నిండా పసుపు కుంకుమలు పెడితే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. స్వామివారిని సువాసన భరితమైన తెల్లటి పుష్పాలతో మరియు తులసి దళాలతో అలంకరించాలి. ఈ రోజు తులసి పూజ చాలా ముఖ్యం. మొదట పసుపు గణపతిని చేసి ధూపదీపాలు ఇచ్చి ఓం గణేశాయ నమః అంటూ వినాయక అష్టోత్తరం చదువుకోవాలి. నైవేద్యంగా బెల్లం ముక్క లేదా పండ్లు సమర్పించి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఉంటే పంచామృతాలతో లేదా పసుపు కుంకుమ గంధం తులసి తీర్థంతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఓం నమో నారాయణయ్య లేదా గోవింద గోవింద అంటూ స్మరించాలి. ఈ అభిషేకాన్నింటిని ఎవరో తొక్కని చోట లేదా చెట్టు మొదట్లో పోయాలి. తొలి ఏకాదశి నాడు పిండి దీపారాధన చేయడం అత్యంత శుభకరం. మన వీలును బట్టి 2, 3, 5, 7 లేదా 9 దీపాలు వెలిగించవచ్చు. తయారీ విధానం: బియ్యం పిండిలో బెల్లం, ఆవు పాలు, ఆవు నెయ్యి కలిపి ప్రమిదలు చేయాలి. చాలా మంది పిండి ప్రమిదలు విరిగిపోతున్నాయని అంటుంటారు. పిండి ప్రమిదలు కలిపేటప్పుడు ఆవు నెయ్యి, ఆవు పాలు కాస్త ఎక్కువ వేసి కలిపితే ప్రమిదలు అస్సలు విరగవు. చందనం కలిపి చందనం దీపాలు కూడా చేయవచ్చు. ఆవు నెయ్యితో ఈ దీపాలను వెలిగించి కుంకుమ, అక్షింతలు, పుష్పాలను సమర్పించాలి. పూజా సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామాలు, విష్ణు అష్టోత్తరాలు చదువుకోవాలి. ఈ రోజు గజేంద్ర మోక్షం చదవడం లేదా వినడం చాలా మంచిది. ఏమీ చదవలేని వారు శ్రీరామ రామ రామేతి అనే చిన్న శ్లోకాన్ని మనసులో తెలుసుకోవచ్చు. అమ్మవారి పూజ: స్వామికి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవిని, అమ్మవారికి చేసినప్పుడు స్వామిని స్మరిస్తేనే పూజ పూర్తి ఫలితం దక్కుతుంది. అమ్మవారికి తామర గింజలు, చిట్టి గాజులు లేదా పుష్పాలతో పూజ చేయండి. ఈ రోజు వండని పదార్థం పెట్టాలి కాబట్టి జొన్న పేలాలు వేయించి బెల్లం కలిపి చేసిన జొన్న పేల పిండిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఏకాదశి నాడు జొన్న పేలాల పిండిని ఇతరులకు పంచితే ఆ పిండిలో ఎన్ని కణాలు ఉంటాయో అన్ని దివ్య సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని నమ్ముతారు. వర్షాకాల ప్రారంభ సమయం కాబట్టి పేదవారికి గొడుగులు దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఉపవాసం అందరూ ఒకేలా చేయలేరు. ఆరోగ్యరీత్యా కొందరు నీళ్లు కూడా తాగకుండా చేస్తారు. కొందరు పండ్లు, మరికొందరు గోధుమ రవ్వ ఉప్మా లేదా పాయసం తింటూ చేస్తారు. బియ్యం తినకుండా ఏది చేసినా అది ఉపవాసమే. ఆరోగ్యపరంగా చూస్తే ఈ చతుర్మాస 4 నెలలు అనారోగ్యాలు వచ్చే సమయం. వర్షాకాలం ముందు వచ్చే తొలకరి జల్లుల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉంటే పొట్ట క్లీన్ అవుతుంది, జీర్ణావస్థ మెరుగవుతుంది. ఇది ఒక రకమైన డీటాక్స్ లేదా డైటింగ్ లాంటిది. ఈ ఏకాదశి రోజున ఎవరితోనూ గొడవ పడకుండా, అబద్ధాలు ఆడకుండా, వాక్శుద్ధి కలిగి ఉండి నేలపై పడుకుంటూ బ్రహ్మచర్యం పాటించాలి. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేయకపోయినా ఈ ఒక్క తొలి ఏకాదశిని నిష్ఠగా చేస్తే ఏడాది మొత్తం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ విధంగా స్వామి అమ్మవారిని పూజించి అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.